ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యూన్గా నడిచే సంస్థ అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామండి. అంత నమ్మకం, మీరు కూడా మా మీద అంత నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతతో మేము కూడా మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకెళ్తా ఉన్నాను. మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ యొక్క ఆదరాభిమానాలు నాకు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాను. ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకెళ్తా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి, బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం. ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ 2 years బ్యాక్ కట్టినటువంటి ఇండివిజువల్ హౌస్ అండి. G+1 హౌస్ అనమాట. సో ఇది మరి 2 years బ్యాక్ కట్టారు. 37x67 కొలతలతో సుమారుగా 253 గజాల్లో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి. G+1 హౌస్ అనమాట. 3 BHK కింద అయితే మొత్తం అంతా కూడా కంప్లీట్ చేశారు. ఏ విధంగా ఉంది మొత్తం అంతా కూడా క్లియర్గా చెప్తానండి. ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని వసతులు ఈ ప్రాపర్టీకి అయితే ఉన్నాయండి. ఈ ప్రాపర్టీ లొకేషన్ కూడా మనకి ఏలూరు సిటీ సెంటర్లోనే ఉందండి. ఇది నిజంగా సెంటర్లో ఉందండి. మనకి ఎలా అంటే ఏలూరు పాత బస్టాండ్ ఏదైతే ఉందో, ఏలూరు పాత బస్టాండ్కి అత్యంత సమీపంలోనే ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి. ఓకే, సో ఏ విధంగా ఉంది మొత్తం అంతా కూడా మీరు క్లియర్గా చూడవచ్చు. సో ఇది చాలా హైట్లో కట్టారండి. రోడ్డు దగ్గర నుంచి సిమెంట్ రోడ్ ఉంటుంది. ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. ఓకే, సో చాలా హైట్ ఉంటుంది. మరి చూసుకున్నట్టయితే కింద అంతా కూడా 3 BHK అండి. అదేవిధంగా పైన ఓపెన్ స్లాబ్ వేశారు. ఓన్లీ వాల్స్ కట్టుకుంటే కనుక ఒక 3 BHK లేదా ఒక డబుల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు. అదేవిధంగా మరి మరొక హాల్ లాగా చక్కగా వేయడం జరిగింది. అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మొత్తం వీడియో అంతా కూడా చూడండి అండి. సో ఎంట్రన్స్ అండి ఇదంతా కూడా. సో బైక్స్ అన్ని పార్క్ చేసుకోవడానికి స్పేస్ ఉంది. అదేవిధంగా స్టోరేజ్ బాక్స్ అయితే బయట ఇవ్వడం జరిగిందనమాట. ఒక కామన్ బాత్రూమ్ కూడా మరి వాయువ్యంలో ఇచ్చారండి. అదేవిధంగా సో డాక్యుమెంట్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందండి. ఒకవేళ మీకు ఏదైనా డాక్యుమెంట్ చూపించుకోవాలి అనుకుంటే కనుక మీకు డాక్యుమెంట్ కూడా అందజేయడం జరుగుద్ది అనమాట. ఓకేనండి. సో ప్రజెంట్ రేట్ అయితే కనుక నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రైస్ వచ్చేసేపటికి మనకి 1,60,00,000 రూపాయలు అయితే చెప్పడం జరుగుతుందండి. ఓకే, మరి ల్యాండ్ మార్కెట్ వాల్యూ కూడా గజం వచ్చేసేసి 40,000 దాకా ఉంది. ఓకేనండి. గవర్నమెంట్ వాల్యూ కూడా ఆల్మోస్ట్ 36,000 వరకు ఉందండి గవర్నమెంట్ వాల్యూ కూడా. ఓకేనండి. రెసిడెన్షియల్గా చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో రేట్ అయితే 1,60,000 చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చండి. ఓకే, సో చాలా అంటే చాలా బాగుంది ప్రాపర్టీ. మొత్తం అంతా కూడా మీరు చూడవచ్చు. సో ఈస్ట్ భాగం నుంచి మనం లోపలికి వెళ్ళాము. టీవీ యూనిట్ అనమాట. ఓకేనండి. POP, సీలింగు, కబోర్డ్స్ అంతా కూడా కంప్లీట్ చేశారండి. ఈ హౌస్కి పూజా మందిర్ కూడా సపరేట్గా ఇవ్వడం జరిగిందండి. సో ఇదంతా కూడా ఎంట్రన్స్ హాలు. ఓకే, సో సెపరేట్ అనేది డైనింగ్ హాలు, అదేవిధంగా మెయిన్ హాల్ సెపరేట్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. పార్టీషన్ చేశారు. అదేవిధంగా మరి ఇక్కడ చూసుకున్నట్టయితే పూజా మందిర్ అండి, పూజా గది అనమాట. పూజా గది సెపరేట్గా ఇవ్వడం జరిగిందండి. చాలా అంటే చాలా బాగుంది. చక్కగా వీళ్ళు పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా చక్కగా డిజైన్ చేసుకున్నారు. ఓకేనండి. కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. ఓపెన్ కిచెన్ అనమాట. ఓకేనండి. సో కిచెన్ కూడా పైన ఫ్యాను, అదేవిధంగా మరి వెంటిలేషన్కి చక్కగా విండోస్, అదేవిధంగా వాటర్ ట్యాప్ కనెక్షన్స్ అన్నీ ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో ప్రాపర్టీ వచ్చేసి మనకి పాత బస్ స్టాండ్ వాకబుల్ డిస్టెన్స్ అండి. సో మీకు అన్నీ అందుబాటులో ఉంటాయండి. అంటే మీకు రైల్వే స్టేషన్ కానివ్వండి, అదేవిధంగా మెయిన్ రోడ్ కానివ్వండి, అదేవిధంగా ఆటోల సౌకర్యం కానివ్వండి, పిల్లల బస్సు సౌకర్యం కానివ్వండి, అదేవిధంగా మీరు షాపింగ్ చేసుకోవాలనుకున్నా కూడా, అదేవిధంగా మీరు మూవీ థియేటర్స్కి వెళ్ళాలనుకున్నా కూడా. ఓకేనండి. సో ప్రతిదీ కూడా మీకు అందుబాటులోనే ఉంటుందండి. అదేవిధంగా హాస్పిటల్స్ కానివ్వండి, అదేవిధంగా మరి బస్ స్టేషన్ కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి. అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే, మీరు వెహికల్ కూడా తీయాల్సిన పని ఉండదు అనమాట. ఓకేనండి. సో నేను చెప్పాను కదండి, ఇది 3 BHK గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇది వచ్చేసేసి గెస్ట్ బెడ్రూము. చూడవచ్చు POP సీలింగ్ ఏ విధంగా కంప్లీట్ చేశారు, అదేవిధంగా మరి వార్డ్రోబ్స్ ఏ విధంగా ఇచ్చారు అనేది కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూపించడం జరిగిందనమాట. ఓకేనండి. సో దీనికి వచ్చేసేసి కామన్గా ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఏదైతే ఇక్కడ మీరు చూడవచ్చు. ఓకే, కామన్గా ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వెస్ట్రన్ టైప్లో ఇవ్వడం జరిగిందండి. మరి హాట్ వాటర్కి, నార్మల్ వాటర్కి సెపరేట్గా ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. షవర్ పోర్ట్స్, అదేవిధంగా వెంటిలేషన్ విండో, అదేవిధంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇది చూసుకున్నట్టయితే కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. సో
సో వార్డ్రోబ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సో మీ బట్టలు పెట్టుకోవడానికి, పిల్లల బుక్స్ పెట్టుకోవడానికి, అదేవిధంగా చక్కగా అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే యాక్చువల్గా బెడ్ అనేది ఈ పక్కకు వేసుకున్నారండి. అంటే వార్డ్రోబ్ సైడ్ వేసుకున్నారు, బేసిక్గా ఇది ఈ సైడ్ వేసుకోవాలి. సో వాస్తు ప్రకారం ఒకటి వేసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో ఇది వార్డ్రోబ్స్ బ్యాక్ సైడ్ అంటే కబోర్డ్స్ బ్యాక్ సైడే మనకి బాత్రూమ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే బట్టలు ఉంటాయండి, చక్కగా అల్మార్లో వీళ్ళు చక్కగా పెట్టుకోవడం జరిగిందనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఆటోమేటిక్గా స్టాప్ అవుతుందండి. సో స్మూత్గా వెళ్ళి చక్కగా క్లోజ్ అవుతుంది వార్డ్రోబ్స్ అనమాట. ఓకే, సో చూసుకున్నట్టయితే కబోర్డ్స్ బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా అనమాట, అదేవిధంగా బ్రషింగ్ ఏరియా. సో లోపల చూసుకున్నట్టయితే మరొక డోర్ వచ్చి అందులో రెస్ట్ రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, సో ఇందులో చూసుకున్నట్టయితే మీకు ఏదైతే మనకి కామన్గా వచ్చినటువంటి బాత్రూమ్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా గేజర్ బోర్డ్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ సౌకర్యం, అదేవిధంగా మరి షవర్ పోర్ట్స్ ఇవన్నీ కూడా ఆల్ మనకి ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, టైల్స్ అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే చక్కగా క్లీన్ అండ్ గ్రీన్గా చక్కగా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రెస్సింగ్ ఏరియా అండి. ఓకే, సో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి. ఈ కిడ్స్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే మీకు ఏసీ ప్రొవిజన్స్ కానివ్వండి, ఆల్రెడీ ఏసీ ఫిక్స్ చేసి అక్కడ ఉండడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే 6x6 మంచం అయినా చక్కగా పడుతుందండి, ఎటువంటి డౌట్ అవసరం లేదు. మీరు డైరెక్ట్గా వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా కొలతలు కూడా వేసుకొని చక్కగా చూసుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి. ఓకే, అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్కి ఆనుకొని మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే మనకి నైరుతి భాగంలో వస్తుందండి. ఓకే, సో చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు 6x6 మంచం అయితే కింద మీకు కనిపిస్తుందండి. ఓకే, సో 6x6 మంచం వేసుకున్నా కూడా చుట్టూరు తిరగడానికి స్పేస్ ఉంది. అదేవిధంగా వార్డ్రోబ్స్ చూడవచ్చు. ఓకే, సో ఈ వార్డ్రోబ్స్ బ్యాక్ సైడే మనకి తీస్తే కనుక ఇక్కడ పెద్దగా ఒక బాత్రూమ్ అయితే కనిపిస్తుందండి. ఓకే, సో ఇక్కడ కూడా చూడవచ్చు, చాలా స్పేసెస్గా ఉంటుందండి. మొత్తం లోపల ఇంటి భాగంలోనే 3 బాత్రూమ్స్ అండి, 2 అటాచ్డ్ బాత్రూమ్స్, ఒకటి వచ్చేసేసి కామన్ బాత్రూమ్. అదేవిధంగా ఎవరైనా గెస్ట్లు ఎవరైనా వస్తే కనుక అంటే బయట కామన్ పర్సన్స్ ఎవరైనా వస్తే కనుక బయట యూస్ చేసుకోవడానికి మరొక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో అది మీకు స్టార్టింగ్లోనే నేను చూపించాను అనమాట. ఓకేనండి, సో ఈ ప్రాపర్టీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మరి లోన్ కూడా వస్తుంది, ప్రజెంట్ లోన్ కూడా రన్ అవుతుందండి. సో ఈఎంఐ అన్నీ కూడా రన్ అవుతున్నాయి. సో మీరు చూడవచ్చు, ఎవరైతే ఎంప్లాయీస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో లేదా బిజినెస్ పర్సన్స్ ఐటీఆర్ మెయింటైన్ చేసుకుంటూ చక్కగా ఎవరైతే మరి హౌస్ కోసం చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు వరకు మీరు చూసిందంతా కూడా కింద భాగం అండి. ఓకే, సో పైన చూసుకున్నట్టయితే ఓపెన్ స్లాబ్ వేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చండి, ఒక 2 BHK అనేది ఎంట్రన్స్లో వేసుకోవచ్చండి. చక్కగా వాల్స్ అవి కంప్లీట్ చేసుకొని ఇంటీరియర్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే ఎదుర 2 BHK హౌస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే ఒక హాల్ లాగా కట్టడం జరిగిందనమాట. ఓకేనండి, సో ఇది 2 రూమ్స్లా కట్టేసేసి అనుకున్నారు ముందు, తర్వాత ఇప్పుడు ఓపెన్గా ఉండడం వల్ల జిమ్ లాగా యూజ్ చేసుకుంటూ ఉంటున్నారు. ఓకేనండి, హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, నాకు పర్సనల్గా కూడా చాలా బాగా నచ్చింది. అదేవిధంగా లోన్ వస్తుంది, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. సో మీకు నచ్చిన విధంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, ఇంకా దీన్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సిటీ సెంటర్లో ఉందండి. మీకు వీడియో చూడాలి, డైరెక్ట్గా ప్రాపర్టీ చూడాలనుకుంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.